స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే మన సరుకులు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం, అక్కడ సరుకులు మన దగ్గర అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం. ఈ విషయంలో బ్రిటన్కి మనకి మధ్యన ఏళ్ల తరబడి దాదాపుగా దశాబ్దాలు అనుకోవాలేమో చర్చలు జరుగుతున్నాయి, కానీ పరిష్కారం అవ్వట్లేదు. ఏదైతే బ్రెగ్జిట్ నుంచి అది బయటకు వచ్చాక జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఫలవంతం కాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసింది, సౌనక్ ప్రభుత్వం పోయి అక్కడ ఇదే చర్చ నడిచింది. అయితే ఈ విషయం మీద కీలకమైనటువంటి అంశం ఏంటంటే పీయూష్ గోయల్ ఘాటైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తల మీద తుపాకీ గురిపెట్టి మమ్మల్ని లాగద్దు అంటూ బ్రిటన్కి సూచించారు. ఆ దేశానికి సంబంధించినటువంటి మీడియాతో మాట్లాడుతూ ఏ ఒప్పందానికైనా డెడ్ లైన్ ఉండాలనే దాన్ని భారత్ విశ్వసించదు, తలకు తుపాకీ గురిపెట్టినట్టు ఏ దేశంతో మేము ఇంతవరకు బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఎఫ్టీఏ చర్చలు జరపలేదు అని వ్యాఖ్యానించారు. గత కొద్ది సంవత్సరాలుగా భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 2022 జనవరిలో ఎఫ్టీఏ చర్చలు ప్రారంభమైతే అదే ఏడాది దీపావళికి ఒప్పందం మీద కొలిక్కి రావాలని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ గడువు పెట్టారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత